హలో అండి, వెల్కమ్ టు రాజీ మల్టీ వ్లాగ్స్. సర్ప్రైజింగ్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ సర్ప్రైజింగ్ వీడియో ఏదో చూసేద్దామా అండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్లోని వీడియోస్ని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. Good morning guys, going to Chitrakoot. Chitrakoot waterfall, sorry. మేము 6:30కే ఫ్రెష్ అయిపోయి చిత్రకూట్కి స్టార్ట్ అయిపోయాము. మేము స్టే చేసిన హోటల్ నుంచి చిత్రకూట్కి 28 కిలోమీటర్స్. సో చాలా దగ్గరేను. వే అయితే మాత్రం చాలా బాగుంది, చూస్తున్నారు కదా. ఫాగ్ అంతా కూడా సూపర్గా ఉంది. నేచర్ అయితే మాత్రం ఎక్సలెంట్ అనమాట. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. మనం చాలా దగ్గరలో ఉన్నాం చిత్రకూట్కి. వాటర్ ఫాల్స్కి రీచ్ అయిపోయాము. ఇక్కడ చిన్న షాపింగ్ అనమాట. అంటే ఇక్కడ లోకల్ పీపుల్ వాళ్ళు హ్యాండ్మేడ్తో ప్రిపేర్ చేసిన థింగ్స్, బాస్కెట్స్ ఇలాంటివి అన్నీ కూడా వుడెన్తో చేసినవి చాలా అంటే చాలా బాగున్నాయి. అవన్నీ చూసాం మేము. మాకు కావాల్సిన 1 or 2 బాస్కెట్స్ కూడా పర్చేస్ చేసాము. ఇక్కడైతే మాత్రం చూస్తున్నారు కదా, ఈ విల్ అయితే చాలా బాగుంది. ఇవన్నీ కూడా వాళ్ళు హ్యాండ్మేడ్తో చేసినవేను. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ మనకి చాలా నియర్ అనమాట, వాకబుల్ డిస్టెన్స్. మేము ఇవన్నీ కూడా షాపింగ్ అంతా కూడా చూసుకొని వాక్ చేస్తూ వాటర్ ఫాల్స్కి రీచ్ అవుతున్నాము. వాటర్ ఫాల్స్ని ఆనుకునే మనకి ఇక్కడ ఒక శివాలయం ఉంటుంది. శివాలయం అయితే చాలా అంటే చాలా బాగుంది. మేము వెళ్ళి దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకొని శివాలయం పక్క నుంచి చిత్రకూట్ వాటర్ ఫాల్స్ వ్యూ అనేది చూసామన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఆ సరౌండింగ్స్ అవన్నీ కూడా మేము ఎంజాయ్ చేసాము. అలాగే కొన్ని పిక్స్, వీడియోస్ కూడా తీసుకున్నాము. దూరం నుంచి చూడండి ఎలా కనిపిస్తుందో వాటర్ ఫాల్స్. మనం ఇప్పుడు సైడ్ నుంచి చూస్తున్నాం అన్నమాట. సైడ్ వ్యూలో మొత్తం కూడా సరౌండింగ్స్ అదంతా కూడా చాలా పెద్ద వాటర్ ఫాల్స్. చాలా అంటే చాలా బాగుంది. అలా చూస్తూనే ఉండాలనిపించింది అనమాట. అలా వాటర్ ఫాల్స్ చూస్తూ వాక్ చేస్తూ మెయిన్ ఎంట్రన్స్ వైపుకి అయితే వచ్చేసాము. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట చిత్రకూట్కి. ఇటువైపు నుంచి మనకి ఫ్రంట్ నుంచి చిత్రకూట్ వాటర్ ఫాల్స్ అనేది కనిపిస్తుంది. సో ఈ వాటర్ ఫాల్స్లో మనము దగ్గరికి వెళ్ళడానికైతే ఉండదు, దూరం నుంచి మాత్రమే చూసి ఎంజాయ్ చేయొచ్చు. యాక్చువల్గా అయితే బోట్లో తీసుకుని వెళ్తారు వాటర్ ఫాల్స్ దగ్గరికి. వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల వాటర్ ఫ్లో అనేది చాలా ఎక్కువగా ఉంది. సో అందువల్ల బోటింగ్ అనేది క్యాన్సిల్ చేశారు. ఈ సరౌండింగ్స్ అన్నీ కూడా చూసాం మేము. ఎంట్రన్స్ దగ్గర కూడా మంచి పిక్స్ తీసుకున్నాము. చూస్తున్నారు కదా, ఇది మెయిన్ వైపు నుంచి అన్నమాట. సూపర్ అంటే సూపర్గా ఉంది. ఆ వాటర్ ఫ్లోలో రెయిన్బో కనిపిస్తుంది చూడండి, ఎక్సలెంట్గా ఉంది రెయిన్బో అయితే. ఇక్కడ నుంచి చిత్రకూట అందాలను చూస్తూ ఉంటే సూపర్ అంటే సూపర్గా ఉంది. వాటర్ ఫాల్స్ దూరం నుంచే చూస్తూ చాలా ఎంజాయ్ చేసాము. బట్ కాకపోతే మనం దగ్గరకు అనేది వెళ్ళలేకపోయాము. బోటింగ్ కూడా క్యాన్సిల్ చేయడం వల్ల చాలా అంటే చాలా రెయినీగా ఉంది. వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువగా ఉంది. చూస్తున్నారు కదా ఎంత వాటర్ ఫ్లో. చిత్రకూట్ నుంచి బ్యాక్ వచ్చేసి హోటల్ అనేది వెకేట్ చేసి ఇప్పుడు మన సర్ప్రైజింగ్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ సర్ప్రైజింగ్ ప్లేస్ వచ్చేసి చిత్రకూట్ నుంచి 50 కిలోమీటర్స్ అనమాట. జగదల్పూర్లో నుంచి అనుపమ్ చౌక్ దగ్గర రైట్ తీసుకుని కాంగూరు నేషనల్ పార్క్ అనమాట. అక్కడ నుంచి మనం ఈ తీర్థగర్ వాటర్ ఫాల్స్ అనేది రీచ్ అవ్వాలి. 70% పీపుల్కి ఇది తెలీదు, చిత్రకూట్ మాత్రమే చూసి వచ్చేస్తూ ఉంటారు. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 100 నుంచి 150 వరకు స్టెప్స్ ఉంటాయి. డౌన్కి నడుచుకుని వెళ్ళాలి. వాకబుల్ డిస్టెన్సే, ఎవరైనా కూడా నడిచేయచ్చు. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ వాటర్ ఫాల్స్ అయితే మాత్రం. దూరం నుంచి చూస్తున్నారు కదా, అచ్చం మూవీలో చూపించినట్టుగా బాహుబలి వాటర్ ఫాల్స్ ఇక్కడే ఉందా అన్నట్టుగా అనిపిస్తుంది. మేము కర్ణాటక, కేరళలో చాలా వాటర్ ఫాల్స్ చూసాం, కానీ ఇంత పెద్ద వాటర్ ఫాల్ చాలా దగ్గర నుంచి అయితే చూడలేదు. చాలా అంటే చాలా బాగుంది, ఎక్సలెంట్ అనమాట. బట్ ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర ఎప్పుడు కూడా మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి.
వాటర్ ఫ్లో అవుతూ ఉండడం వల్ల ఇక్కడ అంతా కూడా పాకుడు పట్టేస్తుందన్నమాట. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇది చాలా పెద్ద వాటర్ ఫాల్స్. చూస్తున్నారు కదా, మా వాళ్ళైతే స్నానం చేయడానికి రెడీ అయిపోయారు. ఎక్కడ వాటర్ ఫాల్ కనిపిస్తే చాలు అక్కడ వెళ్ళిపోయి స్నానం చేసేస్తారు. వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. వాటర్ ఫాల్స్ అయితే సూపర్ అనమాట, బ్యూటిఫుల్. కొండల పైనుంచి అలా వాటర్ పడుతూ ఉంటే ఆ సౌండ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అలా చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది. నయాగరా వాటర్ ఫాల్స్ అంటారు కదా, అది ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఈ వాటర్ ఫాల్స్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు ఈ వాటర్ ఫాల్స్ అనేది అస్సలు మిస్ కావద్దు. ఆల్రెడీ చిత్రకూట వాటర్ ఫాల్స్ చూసి ఈ వాటర్ ఫాల్స్ చూడని వాళ్ళైతే అయ్యో మనం ఇది మిస్ అయ్యామా అని బాధపడతారు. నెక్స్ట్ టైం వెళ్ళే వాళ్ళైతే అస్సలు మిస్ కావద్దు. మూవీలో చూసినట్టే ఉంది, అచ్చము బాహుబలి ఇక్కడే తీసారా అన్నట్టు అనిపించింది నాకైతే మాత్రము. చాలా అంటే చాలా బ్యూటిఫుల్, అస్సలు మీరు లైఫ్లో మిస్ కావద్దు. మేము ఇక్కడ చాలాసేపు ఎంజాయ్ చేసాము. సూపర్ అంటే సూపర్గా ఉందన్నమాట. జనరల్గా వైజాగ్ నుంచి చిత్రకూట్ వెళ్ళేవాళ్ళు ఎవరైనా కూడా అరకు వైపు నుంచే చిత్రకూట్ వెళ్తారు. బట్ మేము మాత్రం వెళ్ళేటప్పుడు సాలూరు వైపు నుంచి వెళ్ళాము. వచ్చేటప్పుడు కూడా జగదల్పూర్ నుంచి జైపూరు రిటర్న్ వస్తున్నాము. ఈ రిటర్న్లో కూడా మేము అరకు వైపు నుంచి రాకుండా సుంకి అని చెప్పేసి ఒక ఘాట్ రోడ్ అనమాట, విలేజ్ ఉంది, అటువైపు నుంచి వస్తున్నాము. ఇక్కడ మనకు అరకు అనేది అస్సలు టచ్ అవ్వదు. అరకు రాకుండానే మనము వైజాగ్ అనేది రీచ్ అయిపోవచ్చు. సేమ్ ఏ రూట్లో వెళ్ళామో మళ్ళీ సేమ్ అదే రూట్లో బ్యాక్ వచ్చేస్తాము. మనకి ఇక్కడ డియోమాలి కూడా కనిపిస్తుంది చూడండి ఎంట్రన్స్. ఇటువైపు నుంచే మనం డియోమాలి అనేది వెళ్ళాము. సో ఈ విధంగా మేము సుంకి విలేజ్ నుంచి బ్యాక్ వచ్చేసాము. ఘాట్ రోడ్లో అన్ఫార్చునేట్లీ ఒక హెవీ వెహికల్ పడిపోవడం వల్ల ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆల్మోస్ట్ నైట్ అంతా కార్ స్టే చేయాలేమో అనుకున్నాము. 5 అవర్స్లో క్లియర్ చేశారు. క్లియర్ అయిపోగానే మళ్ళీ మేము జర్నీ అనేది స్టార్ట్ చేసాము. ఇక్కడే ఆ యాక్సిడెంట్ అయిన ప్లేస్ అనమాట. నైట్ 1 o'clockకి మేము సేఫ్గా రీచ్ అయిపోయాం. చూసారు కదండి, చిత్రకూట్ అండ్ తీర్థగర్ వాటర్ ఫాల్స్ అందాలని లైఫ్లో ఎప్పుడు మిస్ కావద్దు. నచ్చిందా అండి మీకు ఈ వీడియో? నచ్చిందనే అనుకుంటున్నాను. మీరు వీలైతే తప్పకుండా విజిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.